హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం నవేడేస్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా మెన్లో కానీ ఉమెన్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. అది పొల్యూషన్ నుంచా లేకపోతే మన వారసత్వం నుంచా ఇలాంటివి మనకి తెలీదు. చాలా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. ఎంతోమంది స్కిన్ ట్రీట్మెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, బట్ నో రిజల్ట్, ఎక్కడా కనిపించదు. కానీ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇది బొల్లి మచ్చలా లేకపోతే సోరియాసిసా లేకపోతే స్కిన్ డిసీజెసా ఏంటి అనేది అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రాజేష్ డెర్మటాలజిస్ట్ ఉన్నారు. సో మరి డాక్టర్ గారితో మాట్లాడి చాలా విషయాలు డిస్కస్ చేసేద్దాం. హలో సార్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్ చాలా మంది డౌట్ ఏంటంటే ఫస్ట్ నేను సోరియాసిస్ గురించి మాట్లాడేస్తాను. అంటే లైక్ బాడీ అంతా వస్తుంది, చాలా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళలేరు. సో ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే అంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. బయట ఫేసెస్ ఎక్కడ చూపించుకోలేరు, హెడ్కి వస్తుంది, బాడీకి వస్తుంది, ప్రైవేట్ పార్ట్స్లో వస్తుంటుంది. ఇంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం. అసలు ఈ సోరియాసిస్ రావడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర? సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూనిటీ కండిషన్ అండి. ఆటో ఇమ్యూనిటీ కండిషన్ అంటే ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ ఉంటాయి. అవి బయట ఇన్ఫెక్షన్స్ రాకుండా అటాక్ చేస్తుంటాయి. ఏమన్నా బయట వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తే వాటికి అగెయినిస్ట్గా అటాక్ చేస్తుంటాయి. ఆటో ఇమ్యూనిటీలో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సెల్స్ వేరే సెల్స్ మీద అటాక్ చేస్తుంటాయి. ఆటో ఇమ్యూనిటీ. ఈ ఆటో ఇమ్యూనిటీ కండిషన్ అనేది ఎక్కడైనా రావచ్చు. మీకు ఐస్కి రావచ్చు, స్కాల్ప్కి రావచ్చు, స్కిన్కి రావచ్చు, టెండాన్స్కి రావచ్చు, జాయింట్స్కి రావచ్చు. అవును, హీరోయిన్ సమంత గారికి వచ్చింది ఈజ్ ఆటో ఇమ్యూనిటీ డిసీజ్, డెర్మటోమయోసైటిస్ అని. అట్లాగా సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూనిటీ కండిషన్. ఓకే. ఆ ఆటో ఇమ్యూనిటీ కండిషన్ వల్ల దానికి సోరియాటిక్ ప్యాచెస్ అనేది ఎక్కడైనా వస్తుందండి. కొంతమందికి తలలో వస్తుంది, బాడీకి వస్తుంది, కాళ్ళకు వస్తుంది, చేతులకు వస్తుంది, ప్రైవేట్ పార్ట్స్లో వస్తుంది, డిఫరెంట్గా వస్తుంది. సార్ అంటే ఇది వచ్చిన తర్వాత బాడీ మీద అది ఒక టాటూ లాగా ఉండిపోతూ ఉంటుంది. పాపం బయటికి రావాలన్నా రాలేరు. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా క్లియర్ చేసుకోవచ్చు? సోరియాటిక్ ప్యాచ్ అనేది ఐడెంటిఫై చేయాలి అంటే అండి, ఒక రెడ్ మార్క్ లాగా ఒక ప్లాక్ అంటారు. ప్లాక్ అంటే ఒక పెద్ద గట్టి మచ్చలా పడిపోయి దాని మీద దురద వచ్చి గీకినప్పుడు చేప పొట్టులాగా ఊడిపోతుంది. అది స్కిన్ అనేది స్కిన్ కత్తుక్కొని ప్లాక్ టైప్లో ఉండిపోతుంది. అది చిన్న చిన్న ప్లాక్స్ రావచ్చు, లేదంటే పెద్ద పెద్దవి రావచ్చు, తలలో కూడా ప్లాక్స్ రావచ్చు. ఎవరికైతే చేప పొట్టులాగా ఊడిపోతుందో అది సోరియాటిక్ ప్యాచ్. ఏదైనా వైట్ పొరల్లాగా ఊడిస్తే అది సోరియాటిక్ ప్యాచ్ కాదు, అది మేబీ ఎగ్జిమా అయి ఉండొచ్చు. అన్ని మచ్చలన్నీ కూడా సోరియాసిస్ కాదండి. కొన్ని ఎగ్జిమా కూడా ఎలర్జిక్ కండిషన్ వల్ల కూడా అట్లా మచ్చలు రావచ్చు. సార్ ఇప్పుడు అంటే హెయిర్లో డాండ్రఫ్కి సోరియాసిస్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుందండి. అదే చెప్తున్నాం కదండి. సోరియాసిస్లో అయితే మనకు ఆ ప్యాచ్ నుంచి ఆ పొట్టు అనేది చేప పొట్టులాగా ఊడిపోతుంది. అదే డాండ్రఫ్లో అయితే వైట్ పొట్టులాగా ఊడిపోతుంది. ఆ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుందండి. సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూనిటీ కండిషను, డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. కాబట్టి ఆ రెండింటికి డిఫరెన్సియేషన్ అనేది మీరు ఆ పర్టికులర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ని కలిస్తేనే మీకు ఆ డిఫరెన్షియేషన్ అనేది చెప్తారు. ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలండి. ఒకదానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకటి క్యూర్ అవ్వద్దు. ఓకే. అంటే చాలా మందికి ప్రాపర్గా అంటే ఏ డిసీజ్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఏంటంటే అది వాళ్ళు పాపం ఇంట్లో నుంచి బయటకు రాలేరు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసెస్కి వెళ్ళలేరు, సగం సిగ్గుతోనే ఉండిపోతూ ఉంటారు అనమాట. అండ్ సార్ అంటే ఇప్పుడు వీటికి ఏమైనా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే మెడిసిన్తో క్యూర్ అవుతుందా? అంటే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి? ఈ అన్ని ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ అన్నీ కూడా డిపెండింగ్ అపాన్ ఇమ్యూనిటీ బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఇమ్యూనిటీ కండిషన్ అంతా బాగుండి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంతా లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది ప్రాపర్ లైఫ్ స్టైల్ కనుక మనం మెయింటైన్ చేసుకుంటూ, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోకుండా, స్ట్రెస్ లెవెల్స్ కానీ తగ్గించుకుంటూ ఇవన్నీ చేసుకుంటే ఆ డిసీజ్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. కానీ రికరెన్స్ మళ్ళీ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సోరియాసిస్లో. ఓకే. కాబట్టి ఇట్స్ అ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్కి ఇప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్లు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది వచ్చినాయండి. సోరియాసిస్కి ఇప్పుడు చాలా రకాల అడ్వాన్సెస్ ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చినాయండి. ఒకప్పుడు ఓన్లీ ట్యాబ్లెట్స్, ఆయింట్మెంట్ మాత్రమే వచ్చేది. ఇప్పుడు ఇమ్యూనోసప్రెసెంట్స్ అని, బయోలాజికల్స్ అని ఇవన్నీ చాలా రకాల అడ్వాన్సెస్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ట్రీట్మెంట్ కూడా ఇస్ అ బెటర్ రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. సార్ అంటే సోరియాసిస్ కాకుండా కొంతమందికి అంటే బొల్లి మచ్చలు మెయిన్ ఏంటంటే నిజంగా మీరు చెప్పినట్టు ఇందాక మనం డిస్కస్ చేసుకునేటట్టు హెయిర్ లేని ప్లేసెస్లో అంటే లిప్స్ దగ్గర కానీ ఫింగర్స్ దగ్గర కానీ ఎక్కువగా రావడం అనేది ఉంటుంది.
సో వాళ్ళకి కూడా అంటే ట్రీట్మెంట్స్ ఏమైనా ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే అది వారసత్వం పర్పస్లో వస్తుందా, అంటే ఆ డిసీజ్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? యా, ఇది విటిలిగో కూడా ఆటో ఇమ్యూనిటీ డిసీజేనండి. ఈ ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ విటిలిగో వచ్చినప్పుడు మన స్కిన్ లోపల మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఓకే. ఆ పిగ్మెంట్ ఇట్ సెల్ఫ్ రిఫ్లెక్ట్స్ అవర్ కలర్ అండి. మన స్కిన్ ఒక కలరు, ఆ మెలనిన్ పిగ్మెంట్ అనే దాని వల్ల ఇంకొక రిఫ్లెక్ట్ కలర్లోకి చేస్తుంది. వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెలనిన్ పిగ్మెంట్ కనుక బ్లాక్గా ఉందనుకోండి, ఇట్స్ అ బాడీ కలర్ బ్లాక్ వస్తుంది. ఓ. బ్రౌన్ కలర్లో ఉందనుకోండి, బ్రౌన్ కలర్లో ఉంటాం. ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ లెవెల్స్ కనుక చాలా ఎక్కువైనాయి అనుకోండి, అప్పుడు మెలాజ్మా అంటారు దాని కండిషన్. ఓకే. ఓకే, ఇప్పుడు ఆ మెలనిన్ పిగ్మెంట్ అనేది జీరో అయిపోయింది అనుకోండి, ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ విటిలిగో, బొల్లి మచ్చ అంటారు. బాబోయ్, ఇందులో కూడా ఇన్ని స్టేజెస్ ఉన్నాయా? యా యా అంటే అది ఎలా సార్, మనకి అది బ్రౌన్ ఉంటే మన బాడీ కూడా బ్రౌన్ కలర్లో యా అంతేనండి. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు వైట్గా ఉండటానికి కారణం ద మెలనిన్ పిగ్మెంట్ అనేది వైట్ కలర్లో ఉంది. ఓకే ఓకే ఓకే. ఆ పిగ్మెంట్ లెవెల్స్ బట్టి మన బాడీ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటుంది సార్? యా, మనకి ఇది వచ్చేసరికి బొల్లి మచ్చకు వచ్చేసరికి స్టేబుల్ అన్స్టేబుల్ అనేది చూసుకోవాలండి. ఓ. స్టేబుల్ విటిలిగో, దీన్ని విటిలిగో అంటారు బొల్లి మచ్చని ఇంగ్లీష్ మెడికల్ లాంగ్వేజ్లో. ఈ స్టేబుల్ విటిలిగో అంటే ఏంటంటే ఆ మచ్చ ఏదైతే బొల్లి మచ్చ వచ్చిందో అది స్ప్రెడ్ అవ్వకుండా అదే ప్లేస్లో ఆగిపోతుంది. అన్స్టేబుల్ విటిలిగో అంటే ఏంటంటే మచ్చలు పెరుగుతూనే ఉంటుంది. అలా మచ్చలు పెరుగుతూనే ఉన్నప్పుడు వాట్ ఇస్ ద కాజ్ అనేది చూసుకోవాలండి. ఎనీ ఆటో ఇమ్యూనిటీ కండిషన్, వేరే ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని ఆ అన్స్టేబుల్ విటిలిగోని స్టేబుల్ చేయాలి మనం. ఓకే. స్టేబుల్ చేసిన తర్వాత స్టేబుల్ విటిలిగో కూడా బాడీలో ఎక్కడైతే వచ్చిందో వాటికి రకరకాల ట్రీట్మెంట్స్ అనేది ఉన్నాయండి. ట్యాబ్లెట్స్ కానీ, క్రీమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి రెస్పాన్స్ అనేది వస్తుంది. కానీ ఎక్కడైతే హెయిర్ ఉన్న ఏరియాలో మాత్రమే విటిలిగో అనే దానికి రెస్పాన్స్ అనేది వస్తుంది. హెయిర్ లేని ఏరియాల్లో ఎక్కడైతే లిప్స్ మీద కానీ, టిప్స్ మీద కానీ, ఫింగర్స్ మీద కానీ, అరచేతుల్లో కానీ, అరికాళ్ళల్లో కానీ వస్తే రెస్పాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఓకే. యా, హెయిర్ ఉన్న ఏరియాలో వస్తే మాత్రమే తగ్గుతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా ముందు మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. యా అండి. ఓకే. సో అంటే ఇది ప్రతిదానికి కూడా అంటే మెడిసిన్తో పాటు వీటికి ఏమైనా సర్జరీ టైప్ ఏమైనా ఉంటుందా సార్? యా అండి, ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్గా విటిలిగో సర్జరీస్ అని వచ్చింది. విటిలిగో సర్జరీస్ అంటే బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అని. బ్లిస్టర్ అంటే మన బాడీ మీద ఒక బ్లిస్టర్ ఫామ్ చేసేసి ఆ బ్లిస్టర్ కట్ చేసి ఆ విటిలిగో మీద పెడతాము. అండ్ మెలనోసైట్ ట్రాన్స్ఫర్ గ్రాఫ్టింగ్ అంటారు. ఏదైతే ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుందో ఆ మెలనిన్ పిగ్మెంట్కి సంబంధించిన సెల్స్ ఉంటాయి. మన బాడీలో ఉన్న ఆ సెల్స్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎట్లాగో అక్కడ మెలనోసైట్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని మెలనోసైట్ ట్రాన్స్ఫర్ అంటారు. ఆ మెలనోసైట్ ట్రాన్స్ఫర్ వల్ల కూడా విటిలిగో సర్జరీ అనేది తగ్గుతుంది. ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ విటిలిగో సర్జరీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మా లేయర్స్లో చేస్తామండి. సార్ ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఎలా ఉంటుంది అంటే సర్జరీకి వెళ్ళే కన్నా ఏదైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంటే నాన్ సర్జికల్ ప్రాసెస్లో కూడా మనం చేసుకోవచ్చా? యా, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఈ డౌట్ ఉంటుంది, సర్జరీ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. సో మరి ఆ ప్రాసెస్ మన లేయర్స్లో ఉందండి. నాన్ సర్జికల్ ప్రాసెస్ వచ్చేసరికి 2 టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ అండి. ఒకటి ఫోటోథెరపీ అంటారు. నారో బ్యాండ్ యూవీబీ బల్బ్స్ ఉంటాయి. ఆ నారో బ్యాండ్ యూవీబీ బల్బ్స్ ద్వారా మనకి ఈ విటిలిగో ప్యాచెస్ అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. రెండోది, కొంతమంది ఇప్పుడు సపోజ్ లేడీస్ ఉంటారు, ఈజ్ ఎంగేజ్, వాళ్ళు మ్యారేజ్ ప్లాన్స్ అది చేస్తుంటారు. మ్యారేజ్ ప్లాన్స్ చేస్తున్నప్పుడు ఈ లిప్స్ మీద విటిలిగో ప్యాచెస్ ఉంటాయి. ఇమీడియట్గా రెస్పాన్స్ రాదు, అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అడ్వాన్స్డ్ లిప్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ అనేది మన లేయర్స్లో జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎర్లీగా ఇమీడియట్గా 1 or 2 సెషన్స్లోనే ఆ విటిలిగో ప్యాచ్ అనేది పోతుంది. ఇక్కడ మన లేయర్స్లో వచ్చేసరికి ఏస్థెటికల్ ప్రొసీజర్స్ వచ్చేసరికి లిప్స్ మీద అయితే లిప్ పిగ్మెంటేషన్ చేస్తాము. అండ్ బాడీ మీద వచ్చేసరికి కామోఫ్లాజ్ అంటారు. కామోఫ్లాజ్ అంటే పిగ్మెంటేషన్తో వైట్ ఏదైతే పిగ్మెంటేషన్ ఉంటుందో మన బాడీ కలర్ పిగ్మెంటేషన్ అనేది అప్లై చేస్తాము. అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈజ్ నార్మల్ స్కిన్లో కలిసిపోతుంది. దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉందో టోటల్ ఏస్థెటిక్ అండ్ జనరల్ డెర్మటాలజీ కేసెస్ అన్నీ కూడా మా లేయర్స్లో చూస్తాం. ఎక్సలెంట్ సార్. వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ మీ దగ్గరికి చాలామంది స్కిన్ డిసీజెస్తో వస్తూ ఉంటారు. లైక్
బొల్లి మచ్చలు అనుకోవచ్చు, సోరియాసిస్ అనుకోవచ్చు, లేకపోతే స్కిన్ మీద ఎక్కడైనా సరే డాట్స్ టైప్ కానీ పిగ్మెంటేషన్స్ కానీ ఇలా చాలా వరకు వస్తూ ఉంటాయి కదా. సో ఎక్కువగా మీరు డీల్ చేసే కేసెస్ ఏంటి లేయర్స్లో? లేయర్స్లో అదే అదేనండి, అందరికీ కూడా ఏంటంటే మీరు ప్రాపర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ని కలవండి. మీ ఓన్ ట్రీట్మెంట్స్ కానీ అదర్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ని కానీ మన ఇంట్లో ట్రీట్మెంట్స్ కానీ ఆర్ఎంపీల్ని కలవడం కానీ ఇట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే ఇట్స్ మామూలు నార్మల్ విటమిన్ డెఫిషియన్సీ ప్యాచెస్ కూడా మీరు రకరకాల క్రీమ్స్ అప్లై చేయడం వల్ల ఇరిటెంట్ డెర్మటైటిస్ వచ్చేస్తుంది. స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి యాజ్ అ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ని కలవడం వల్ల అది సోరియాటిక్ ప్యాచా, విటిలిగో ప్యాచా, అది లేదా విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా, ఎగ్జిమా వల్ల వస్తుందా అనేది డిఫరెన్షియేట్ చేసి చెప్పి మీకు చెప్తారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా, చాలా వరకు ఏంటంటే మన స్కిన్లో ఉన్న డిసీజెస్ ఏంటి అనేది మనకి తెలియదు. మనం ఎవరో చెప్తారు, పొటాటో అంటారు, టమాటో అంటారు, ఇలా రాసుకుంటే చాలా బాగుంటుంది అని ఇంట్లో చిట్కాలు పాటించేస్తూ ఉంటాం. బట్ అలా ఏవి కాకుండా మనకి వచ్చే డిసీజెస్, స్కిన్ ముఖ్యంగా ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ముందు డెర్మటాలజిస్ట్ని కలవాలి. సో డాక్టర్ సజెషన్స్ త్రూ మనం ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది చేసుకోవాలి. సో ఇప్పుడైతే డాక్టర్ గారు చెప్పింది చాలా క్లియర్గా విన్నారు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీ స్కిన్ టెస్ట్ చేయించుకోండి, ట్రీట్మెంట్ని కంప్లీట్ చేసేసుకొని ఇంకా బ్యూటీగా రెడీ అవ్వండి.